జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నా జీవితంలో చాలా, నా కెరియర్లో చాలా ముఖ్యమైన చిత్రం, మర్చిపోలేని చిత్రం. జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి మాట్లాడాలంటే అసలు ఏం మాట్లాడాలని తెలియటం లేదు. అంటే ఆ స్టోరీ గురించా, ఆ కొత్తదనం రాఘవేంద్ర గారు క్రియేట్ చేసిన స్టోరీ గురించా, సాంగ్స్ గురించా, లేదా ఆ ఫిల్మ్ డైలాగ్స్ గురించా, లేకపోతే కాస్ట్యూమ్స్, మై గాడ్ అన్బిలీవబుల్. థ్యాంక్స్ టు అశ్విని దత్ గారు, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్. అంత పెద్ద పిక్చర్ చేసేటప్పుడు అంటే ప్రొడ్యూసర్స్ దే హ్యావ్ టు బీ రియలీ బిగ్ హార్టెడ్ అనమాట. ఎప్పుడు నేను అశ్విని దత్ గారు షూటింగ్లో చూస్తుంటే ఎప్పుడు ఒక నవ్వు ముఖంతో చాలా రిలాక్స్గా ఉంటే నాకు భలే ఆశ్చర్యం వేసేది. అంటే ఎప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటే ఏదో ఒక టెన్షన్లో ఉంటారు, బట్ ఐ నెవర్ సీన్ హిమ్ లైక్ దట్. రాఘవేంద్ర గారి కథ నాకు వినిపించినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. కొంచెం అంటే ఇది ఒక నమ్మలేని ఒక సబ్జెక్ట్ అనమాట. నమ్మలేని ఒక చిత్రాన్ని నమ్మించేలాగా చేసి అదే టైంలో ఒక ఎంటర్టైన్మెంట్గాను మంచి సాంగ్స్, అంటే ఆడియన్స్ ఐ హర్డ్ ఎప్పుడు ఆ డైలాగ్స్ కూడా, ముఖ్యంగా నేను మానవ అని చిరంజీవి గారిని పిలుస్తాను. అప్పుడు ఆయన నన్ను ఐ థింక్ తింకర బుచ్చి అంటారు అనమాట. సో దెర్ ఆర్ వెరీ స్మాల్ స్వీట్ మూమెంట్స్ ఇన్ ద మూవీ. అంటే అది చాలా ఆడియన్స్కి నచ్చింది. మానవా, నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. సురకన్యువా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్ట్ నగలు పెట్టుకునే వాళ్ళందరూ సురకన్యలే. మోహన్ చూడరా. వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా, ఒక్క పరి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకనవా?